ఓన్ ల్యాండ్ కాబట్టి కస్టమర్ కి బెటర్ గా ఉండాలన్న ఆలోచనతోనే ఒక బెస్ట్ రేట్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెంచర్ గురించి మనతో తెలియడానికి ఈ కంపెనీ డైరెక్టర్ అయిన శ్రీ సుధాకర్ చారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే వేణు. హాయ్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ సార్. సార్ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ టైంలో అదే ఇన్వెస్టరు లాంగ్ టైం కాకుండా షార్ట్ టైం ఇన్వెస్టర్ చేస్తే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? ఇప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీ మాటల్లో ఏం చెప్తారో ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పారా? ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఈజ్ గుడ్గా, అంటే చాలా బెటర్గా ఉందని నేను చెప్తాను నేను వాస్తవంగా. ఓకే సార్. మన వెంచర్ వచ్చేసి మనకి ఇక్కడ వేయడం కారణం ఏంటంటే ఇది మనం ఏంటంటే ముందుగా నేను చెప్పాల్సింది యూఎస్కి ఏంటంటే మన వెంచర్ వచ్చేసి HMDA విత్ రేరా పర్మిషన్ తో నేను తీసుకున్న వెంచర్ ఇది. ఇది వచ్చేసి మనకు వచ్చి ORR కి అతి దగ్గరలో ఉంటుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 10 కి వచ్చేసి అతి దగ్గరలో ఉన్న వెంచర్, ప్లస్ ఖమ్మం హైవే కి అతి దగ్గరలో ఉన్న వెంచర్. మనకి ఎగ్జిట్ ఏది వస్తుంది సార్ దగ్గరలో? ఎగ్జిట్ నెంబర్ 10 అనేది తారామతిపేట అనేది మనకి ఎగ్జిట్ నెంబర్ 10 గా వస్తుంది. ఈ వెంచర్ కి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కస్టమర్ కి ఒక రీజన్ ఏంటంటే అండి, మనకి ORR మెయిన్ బేస్. మనం వేయడం కారణం ఏంటంటే ORR అనేది మెయిన్ బేస్. ఇక్కడ అంటే వరంగల్ హైవే ఇటు విజయవాడ హైవేకి కనెక్టివిటీ ఉన్న మధ్యలో ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 10. అంటే వరంగల్ హైవే 9 అని ఉంటారు, విజయవాడ హైవే వచ్చి 11 ఉంది. దాని మధ్యలో ఉన్నది ORR ఎగ్జిట్ నెంబర్ 10. దానికి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఈజీగా మనం ఇక్కడ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి రెసిడెన్షియల్ గా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. ఒక క్లాసీగా అంటే మనకి ఇప్పుడు శంకర్పల్లి అంటే వెస్ట్ లో మనకి శంకర్పల్లి మనకి ఏదైతే రోడ్ ఉంది కదా, విల్లాస్ అవన్నీ ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయో అట్లా వచ్చేసి మనకి నాగోల్ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 10 వరకు కూడా విల్లాస్ అనేది బ్యూటిఫుల్ గా డెవలప్మెంట్ అవుతున్నాయి. అదే మనకి ఎందుకంటే మనకి ఈ వెంచర్ తో మనకి జస్ట్ 2 వెంచర్లు ఉన్నాయి, ఎలైట్ 1 అండ్ ఎలైట్ 2. ఎలైట్ 2 కానుకొని వచ్చేసి మనకి 20 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు వేరే కంపెనీ ప్రెసెంట్ గా నడుస్తుంది. ఆల్మోస్ట్ 80% వరకు కూడా వర్క్ కంప్లీట్ అయింది. ఎందుకంటే విల్లా స్కోపింగ్ గా ఉన్న ల్యాండ్ ఇక్కడ మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే రెసిడెన్షియల్ గా మీరు ఎటు ORR కి దగ్గరలో చూసుకున్నా కూడా మినిమం 35,000 రూపాయలు గజం ఉంది. మీకు ఏ ORR కనెక్టివిటీ చూసుకున్నా కూడా 35,000 మినిమం స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి తక్కువ ధరలో అంటే మన ఓన్ ల్యాండ్ కాబట్టి కస్టమర్ కి బెటర్ గా ఉండాలన్న ఆలోచనతోనే ఒక బెస్ట్ రేట్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వచ్చి మనకి దీనికి వచ్చేసి మనం అన్ని పర్మిషన్స్ తో పాటు బ్యాంక్ లోన్ కూడా మన కస్టమర్ కన్నా ఇస్తుంది. ప్లస్ ఏంటంటే ఐటీ కారిడార్ చాలా దగ్గర ఇక్కడ నుంచి, ఏదైతే పోచారం కానివ్వండి, కమింగ్ మాదారం ఐటీ కానివ్వండి, కమింగ్ బీబీనార్ ఎయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కనెక్టివిటీ దగ్గరలో ఉన్న వెంచర్. ప్లస్ మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్ కల్చర్ కూడా చాలా వరకు స్టేబుల్ కడతా ఉన్నారు. మీకు అన్ని కనబడతా ఉంటాయి విల్లాస్ అన్ని అటు పక్కకన్నీ. కాబట్టి మీకు ప్రతిదీ కూడా కనెక్టివిటీ అండ్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుందని ఆలోచన. ప్లస్ కమింగ్ డేస్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఒక బ్యూటిఫుల్ ఐటీ కంపెనీస్, ప్లస్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్న ఏరియా. అంటే కొంచెం బెటర్ గా ఎడ్యుకేషన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అన్ని జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్ దూరంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ గా కస్టమర్ కి ఈ రోజు పెట్టిన పెట్టుబడి 100% గా విత్ ఇన్ 4-5 years లో మనకు అనేది ఇక్కడ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ రోడ్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది, బస్ వే కూడా అన్నిటి కూడా. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికే మీరు బ్రోచర్ లో ఇచ్చినప్పుడు చూసాను ఏదో నేషనల్ హైవే, స్టేట్ హైవే ఏదో చెప్తున్నారు. యావేను వాస్తవంగా మంచి క్వశ్చన్ చేసావు. మనకి రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ వచ్చేసి నితిన్ గడ్కరీ గారు అయితే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో మనకు వచ్చేసి 90P అనేది మనకి స్టేట్ హైవే కింద గౌరెల్లి టు భద్రాచలం అనేది ఒక బ్యూటిఫుల్ హైవే ఇచ్చారు. ఈ హైవేలో లాభం ఏంటంటే మనకి ఇంత ముందుకు ఏంటంటే మన విజయవాడ హైవే నుంచి మనకి సూర్యాపేట కనెక్టివిటీగా మన ఖమ్మం వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఈ రోడ్ లో వెళ్తే మాత్రం మన 40 kilometers లీడ్ తగ్గుతుంది. అదొక బెస్ట్ బెనిఫిట్ అనమాట. రేపు రాబోయే రోజులు ఏంటంటే ట్రాఫిక్ అనేది ఈ రోడ్ లో చాలా పెరుగుతుంది. కాబట్టి జస్ట్ మన వెంచర్ వచ్చి 1 kilometer దూరం ఉంది. కాబట్టి కమింగ్ డేస్ లో కొంచెం బెటర్ గా అవకాశం గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియా చూస్ చేయడం జరిగింది. టోటల్ కంప్లీట్ ఎన్ని ఎకర్స్ సార్ ఈ లేఅవుట్ వచ్చేసి మనకి? ఈ టోటల్ వచ్చేసి మనకి 13 acres ఆఫ్ లేఅవుట్ ఇది. దీని కనెక్టివిటీగా ఇంకొక 10 to 11 acres మనకి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఇదైతే ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 50 to 60% మనకి బుకింగ్స్ కూడా అయ్యాయి. ఇంకొక 40% అనేది ఇంకా ల్యాండ్ బుకింగ్ అయ్యేటి ఉన్నాయి. బేసిక్ ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ సార్ మన దాంట్లో? దీనిలో వచ్చేసి మనకి రేడియల్ రోడ్ ఏది చెప్పాను కదా, దాని కమర్షియల్ గా మనకి 500 square yards నుంచి ఉన్నాయి. మిగతా రెసిడెన్షియల్ గా ఏంటంటే మినిమం టు మినిమం ఏంటంటే ఒక కస్టమర్ కి
ఒక 1050 నుంచి ఒక 1200 ఎస్ఎఫ్టీ కట్టుకోవాలంటే 167 స్క్వేర్ యార్డ్స్ మినిమం కావాలి కాబట్టి ఆ సైజింగ్ లో అనేది మనం పెట్టాము. అంత కావాలంటే కూడా పెద్ద సైజ్ ప్లాట్లు కూడా ఉన్నాయి. 167 నుంచి మనకి 400 స్క్వేర్ యార్డ్స్ కూడా మన అవైలబిలిటీ ఉన్నాయి మన సైట్. నైస్ నైస్. మొత్తం డెవలప్మెంట్స్ ఎలా జరుగుతుంది ప్రెజెంట్ సైట్ డెవలప్మెంట్స్ ఎట్లున్నాయి అంటే యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా మనం ఇచ్చిన డెవలప్మెంట్స్ ఇందులో 40 ఫీట్ రోడ్స్, దాంతో పాటు 30 ఫీట్ రోడ్స్ అనేది కామన్ గా ఏదైతే హెచ్ఎండి నామ్స్ ఉంటాయో నామ్స్ ప్రకారం మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రోడ్ ఫార్మేషన్స్ అండ్ స్టోరింగ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ ట్యాంక్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ గా మనం 50 to 60% ఆఫ్ డెవలప్మెంట్ అనేది సైట్ లో జరిగింది. కాబట్టి మనకి విత్ ఒక దీనిలో వచ్చేసి మనకి సీసీ రోడ్స్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నాము. విత్ సీసీ రోడ్ ఇస్తున్నాం. అంటే చాలా మంది వెంచర్లలో బ్లాక్ టాప్ ఇస్తారు. బ్లాక్ టాప్ రోడ్స్ అనేది మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. రేపు పొద్దున మనం చాలా మంది ఏంటంటే ప్లాట్లు అమ్ముకుని వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ చేయరు. అది చాలా వరకు మేము ఇంతకుముందు కస్టమర్స్ తో మేము ఫేస్ చేసాము. అది కాకపోతే సీసీ ఇస్తే ఏంటంటే కస్టమర్ కూడా బెటర్ ఉంటుంది అవకాశంతో. సీసీ రోడ్స్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. రేపు పొద్దున వెహికల్స్ తిరిగినా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే రోడ్ డ్యామేజ్ కాదు కాబట్టి సీసీ రోడ్స్ అనేది ఇచ్చాం. దీనిలో ఇలా టాప్ ఎలక్ట్రికల్ ఇచ్చాము. ఎందుకంటే ప్రెసెంట్ గా మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి టాప్ ఎలక్ట్రికల్ ఇచ్చాము. ఇందులో వచ్చేసి మనకు ఒక 50 ప్లాట్ల వరకు ఒక ఐటీ కంపెనీకి ఇచ్చాము. వాళ్ళు వచ్చేసి ట్రిపుల్ విల్లాస్ కట్టుకుంటున్నారు. పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పెట్టాం కదా. అందులో వచ్చేసి పార్ట్ ఏలో మనకు వచ్చేసి మనకి ఐటీ కంపెనీ వాళ్ళు ట్రిపుల్ విల్లాస్ కట్టుకుంటున్నారు. ఇమీడియట్ గా మనకి గ్రోత్ అంటే విత్ ఇన్ 1 year లో మీకు 100% గ్రోత్ అవుతుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి ఇందులో పుట్టింగ్ స్టార్ట్ అయ్యి అనుకోండి, మీరు తీసుకున్న రేట్ 100% గా మినిమం టు మినిమం 30% to 40% మీకు హైక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ సైట్ లో. నైస్ నైస్ సార్. అన్ని బాగున్నాయి. అంటే కంపెనీ ఒకసారి మీ కంపెనీ ఇంత ముందు ఎన్ని వెంచర్స్ చేస్తారు? ఇది కంపెనీకి ఎన్నో వెంచర్ అని చెప్తే మీరు ఈ కంపెనీకి వచ్చేసి 8th వెంచర్ ఇది. 8th వెంచర్ ఇది. ఆల్మోస్ట్ మనం 4 వెంచర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం ఇంకా 5 వెంచర్స్ మనకి రన్నింగ్ లో ఉన్నాయి. అంటే అన్ని ఆల్మోస్ట్ గా ఎండింగ్ స్టేజ్ లో కొన్ని వెంచర్లు ఉన్నాయి. ఎలైట్ 2 కూడా మనం ఇంతకుముందు నేను చెప్పాను ఎదురుగా విల్లాస్ అనుకున్న వెంచర్, దానికి కూడా ఎల్పీ నెంబర్ అనేది ఈ వీక్ లో వచ్చేస్తుంది. అది కూడా దానికి కూడా అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు కొనాలంటే కస్టమర్ నేను ఒక బెస్ట్ సజెషన్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడున్న రేట్స్ అనేది బెస్ట్ రేట్స్. మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అవన్నీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ అవకాశం ఇప్పుడు తీసుకునే వాళ్ళు. ఎందుకంటే ఏదైనా సరే గోల్డ్ కానివ్వండి, పొద్దున్న ఎఫ్డీలు కానివ్వండి, ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు ల్యాండ్ మీద పెరిగినంత పెట్టుబడి అనేది ఇందులో వచ్చే బెనిఫిట్ అనేది ఎప్పుడు ఎందులో అనేది కనబడదు. కాబట్టి మీరు ల్యాండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని మా ఒక అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ గానికి మన స్కోప్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా డెఫినెట్ గా వేను. బికాస్ ఎందుకంటే మీరు అన్నట్టు పక్కనే విలేజ్ అనుకుని ఉంది కాబట్టి కూడా సో దాని మీద మనం ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్మోస్ట్ ఆల్ గా ఎందుకంటే కమర్షియల్ రోడ్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ గా వేను. మన వెంచర్ వచ్చేసి జస్ట్ ఒక 10-20 మీటర్స్ కొంచెం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి బండరావిల విలేజ్ ఉంటుంది. అవును, మేము వచ్చేదారిలో అదే చూసాం సార్. విలేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ అనేది టోటల్ గా డెవలప్మెంట్ అయ్యింది. మీకు దీనికి ఆనుకొని మనకి వాటర్ వరల్డ్ అనేది మనకి జస్ట్ పక్కనే ఉంటుంది. డెవలప్మెంట్ డైనో వరల్డ్ అనేది ఒక మంచి యూనిక్ పార్క్ ఒకటి ఉంది. ఏదైతే వండర్లా ఎలా అయితే మనకి ఆదిబట్లలో ఉందో ఆ టైప్ ఇక్కడ అనేది డైనో వరల్డ్ అనేది ఉంది. ఏదైనా సరే ఫ్యూచర్ లో అనేది కమింగ్ డేస్ లో డెఫినెట్ గా ఈ సైట్ అనేది ఒక మంచి బెనిఫిట్ వచ్చే సైట్ అని నేను కస్టమర్స్ చెప్పగలుగుతాను. నైస్ నైస్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ ఏం చెప్పగలుగుతారు మీరు? అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఎందుకు మేము మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫర్ట్ చేసే ప్రైస్ ఉందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము ఈ వెంచర్ లో? డెఫినెట్ గా నేను ఎందుకంటే వీడియోలో నేను ప్రైస్ అనేది నేను మాట్లాడను. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి నా సైట్కి వస్తే నా సైట్ సంబంధించిన డెవలప్మెంట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొంచెం మనం వీడియోలో అంతగానో కవర్ చేయలేం కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్ అని నేను కస్టమర్కి ఇవ్వగలుగుతాను. డెఫినెట్ గా కస్టమర్ బేర్ చేసేది, కస్టమర్ ఎఫర్ట్ చేసే రేట్స్ అనేవి మనం పెట్టాము. నీకు కంపారిటివ్ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా మన రేట్స్ చాలా తక్కువలో ఉంటాయి. డెఫినెట్ గా కస్టమర్ అనే వ్యక్తి సురక్షలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఎప్పుడైనా సరే సురక్షితంగా ఉంటాడు. దిట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. వి బిల్ట్ అవర్ డ్రీమ్స్ అనేది అవర్ కాన్సెప్ట్. డెఫినెట్ గా కస్టమర్ సంబంధించింది మేము అలా డ్రీమ్స్ అనేది బిల్డ్ చేస్తాం. మళ్ళొక్కసారి డైలాగ్ చెప్పరా మీ స్లోగన్ ఏదో ఉందో? సురక్ష అనేది అందరికి సురక్షితంగా ఉంటుంది. వి బిల్ట్ అవర్ డ్రీమ్స్. దిస్ ఈస్ అవర్ స్లోగన్. ప్లస్ మేము చెప్పే స్లోగన్ కూడా కస్టమర్స్ కి డెఫినెట్ గా 100% గా ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ కాండి. ఏదైతే మీ శోభ ప్రాపర్టీస్ నుంచి వచ్చే మా వెంచర్స్ ప్రతిసారి మేము మీకు ఇస్తా ఉన్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ మాకు వస్తా ఉన్నాయి. చాలా మంది కస్టమర్లు కూడా మా దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఇది సార్ గారి మాటల్లో, సుధాకర్ గారి మాటల్లో. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సార్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, లేదా కంపెనీ నెంబరే అనుకోండి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను. కాల్ చేయండి. ఈ సైట్ విజిట్ కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మోర్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి కూడా మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాం. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.